దేవ మిథునతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఇలాంటి మంచి నిర్ణయం తీసుకొని చాలా మంచి పని చేసావు. నువ్వు ఇలాంటి మంచి పని చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక దయచేసి నా వైపు కానీ నా ఇంటి వైపు కానీ కన్నెత్తి కూడా చూడకు అని చెప్పి అంటాడు. ఇంతలో మిథున వచ్చిందని లలిత వాళ్ళైతే హారతితో వెల్కమ్ చెప్పడానికి అక్కడే అలా గుమ్మం ముందు నిలబడి ఉంటారు. ఇక దేవ అయితే నీకోసం ఆదిత్య అక్కడ సన్యాసి అయిపోయాడు, ఆదిత్యాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, వాడే నీ లైఫ్లో సంతోషాన్ని తీసుకువస్తాడు, సరేనా? ఇంకెప్పుడు నా వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడకు, సరేనా తల్లి? ఇక నువ్వు నీ ఇంటికి దయచేయవచ్చు. భగవంతుడా, నాకు ఇంత రిలీఫ్ని ఇస్తావని నేను అస్సలు అనుకోలేదని చెప్పి దేవా అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున అయితే ఇంట్లో అడుగు పెట్టడానికి ఇలా వెళ్తూ ఉంటుంది. దేవ మిథునాన్ని దేబెట్టేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇక మిథునాకి హారతి ఇచ్చి లలిత ఇలా అంటూ ఉంటుంది, నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి మా మనసులో మంచి స్థానాన్ని పొందావమ్మా. మాకు నువ్వు రావటంతో మాకున్న బాధలన్నీ దిగిపోయాయి అని చెప్పి అంటుంది. ఇక దేవ అయితే అబ్బా, ఇంత మంచి హ్యాపీనెస్, ఇంత మంచి ఆనందం, ఇంత మంచి మనసుకి ఎంతగా హాయి దొరుకుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, చాలా రిలీఫ్గా ఉన్నాను, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి దేవ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి మిథున ఏం చేయలేక మౌనంగా తన ఇంట్లో కుడుకాలు పెట్టి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.